ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష, అప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయి అధ్యక్ష. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, వస్తున్నాను అక్కడికి. ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మరి అప్పుడు 6000 స్కూల్ అన్నారు, ఇప్పుడు 6000 స్కూల్ అంటే 12000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా మీరు? నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి. ఒకవేళ నిజంగానే మనమందరం కూడా సర్దుకోవాలి కదా, నిజంగానే క్లోజ్ అయి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము. గతంలో క్లోజ్ అయిన 6000 స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష? గతంలో క్లోజ్ అయిన 6000 స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు? లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు. కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి, ఎన్ని స్కూల్ స్టార్ట్ చేశారు? మరి ఇప్పుడు 1913 స్కూల్స్ క్లోజ్ అయినాయి, పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష, 0 ఎన్రోల్మెంట్ అని. మళ్ళీ ఒక 4000 స్కూల్స్ కూడా 10 లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు. ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష 257 గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. 257 గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే, మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు. మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,60,000 విద్యార్థులు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష, కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష. కానీ 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూల్ క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష, మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది, ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష. దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష, స్కూళ్ళు బాగు చేయాలని చెప్తానండి. కేజీ టు పీజీ కూడా ఈరోజు స్కూళ్ళు ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, మన స్కూలు రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళను ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడని పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మొదటి విడతలో దాదాపుగా 9,000 స్కూల్స్ తీసుకోవడం జరిగింది, 3,000 కోట్లతో అధ్యక్ష. గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళమందరం అధ్యక్ష. మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష.
ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్కటి 3 లక్షలు అధ్యక్ష. దాదాపు 5,000 స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష. వాటిని కరెక్ట్గా వాడట్లేదు, దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష. ఈ మన ఊరు మన బడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష. ఫ్యాన్స్ పెట్టమన్నాము, లైట్స్ పెట్టమన్నాము, పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము, రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము, డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం, మంచి ఫర్నిచర్ ఇచ్చాం, టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము. ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం, అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం, అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష. ఇవన్నీ మన ఊరు మన బడిలో పెట్టినప్పుడు అధ్యక్ష, ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష, పైన సోలార్ ప్యానల్స్ పెడతామని, అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. నేనేమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, అందులో ఏదన్నా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి, లేదా మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి, కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష. దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం. ఫస్ట్ విడతలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే, గతంలో తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు. దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి, అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి, చూసి మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిగతా ఏమైపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్ 9,000, థర్డ్ ఫేజ్ 7,000 స్కూల్ అధ్యక్ష. ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష. కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చామో, ఏ విధంగా అయితే సెట్ చేశామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి, సరిదిద్దండి, ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి. అదే కాకుండా మన ఊరు మనబడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళకి కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష. అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష, లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. కానీ కింద ఉన్న వాళ్ళే గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో, దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష, ఎందుకంటే పిల్లల కోసం చేసినాం మనం, ఎవరు సొంత కోసం చేసుకోలేదు. కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష, అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష ఇదంతా అమౌంట్ లెక్కేస్తే 1,000 కోట్లు అయింది అధ్యక్ష. కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే 2,000 కోట్లే అవసరం ఉండే అధ్యక్ష. ఆ 2,000 కోట్లు వస్తే సెకండ్ విడత అయిపోయేది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు, 4,000 కోట్లు ఒక లెక్క కాదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి, ఆ క్లారిటీ ఇవ్వండి మాకు. వద్దు మేము వద్దనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం, ఇంకా ఈ స్కూళ్ళని క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి. కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష. ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క స్కూల్కి 200 కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు 4,000 కోట్లు పెద్ద కథను అధ్యక్ష. ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.